హలో! హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులనైతే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఒక పేరనేది చాలా కీలకంగా వినపడతా ఉంది. చాలా కీలకమైన ఆసక్తిని రేపుతా ఉంది. ఆ పేరు ఏంటి అంటే మందకృష్ణ మాదిగ. ఎందుకు మందకృష్ణ మాదిగ పేరు ఈ స్థాయి చర్చ జరగటానికి కారణం ఏంటి అంటే, ఆయన రీసెంట్‌గా సాధించిన ఒక విజయమే దానికి ప్రధాన గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు పద్మ అవార్డ్ ఇచ్చినట్లు మనకైతే అర్థమవుతుంది. ఆయన సాధించిన విజయం ఏంటి అంటే, దాదాపు 1992 నుంచి దాదాపు 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఆయన ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఆహ్, ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా రావడానికి చాలా కీలకమైన పాత్ర పోషించాడు కాబట్టి, దాదాపు ఒకే సిద్ధాంతాన్ని 30 సంవత్సరాలు తన జాతికి ఏదైతే మాదిగ కులానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఆ యొక్క విషయాన్ని రాజకీయంలోకి తీసుకెళ్ళి, అలాగే రాజకీయ నాయకులతో ఒప్పించి రకరకాల ప్లాట్‌ఫార్మ్స్‌లో తమ యొక్క ఆవేదనను తెలియజేసి, తమ జాతి కోసం పాటుపడ్డాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాదిగ జాతి ఎస్సీ వి వర్గీకరణ, ఏబీసీడీ వర్గీకరణ కోరుకుంటుంది కాబట్టి, దాన్ని సాధించినందుకు ఆయన సేవలకి గుర్తించి కేంద్ర ప్రభుత్వం రాజకీయంలో ఆయన సేవలకి గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మ అవార్డ్ ప్రకటించడం అయితే జరిగింది. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక రకంగా ఇన్‌స్పైరింగ్ వేరే వాళ్ళని ఇన్‌స్పైరింగ్ పోరాటం దాదాపు 30 సంవత్సరాలు పోరాటం చేసి కూడా తన యొక్క విజయం సాధించింది కాబట్టి ఇదొక ఇన్‌స్పైరింగ్ క్యారెక్టర్ అని మనం చెప్పుకోవాలి. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్.